హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఉసిరావకాయ అండి. సూపర్ టేస్టీగా, ట్రెడిషనల్గా, పక్కా కొలతలతో చెప్తున్నాను. వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 1 కిలో దాకా ఉసిరికాయలని తీసుకున్నాను. ఉసిరికాయలన్నీ కూడా కొంచెం ఇలాగా నాటుకాయల్ని తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడి రుచి అనేది బాగుంటుంది. అలాగే మనం ఈ పచ్చడి పెట్టుకునే ముందుగానే ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని తడి అనేది ఎక్కడా లేకుండా ఒక పొడి గుడ్డతో తుడిసి ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరబెట్టండి. అస్సలకి తడి అనేది ఉండకూడదండి, ఎందుకంటే మనకి సంవత్సరం రోజులు నిల్వ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి గిన్నెను కానీ లేదా బాండిని కానీ పెట్టుకోండి. దాంట్లోకి 100 గ్రాముల నూనెని యాడ్ చేసుకోండి. అంటే కిలో ఉసిరికాయలకి మీరు 100 గ్రాముల నూనెని వేసుకోవాలి. లైట్ గోరువెచ్చగా మాత్రమే నూనె కాగాలి. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని నూనె అంతా కూడా ఉసిరికాయలకి బాగా పట్టేలాగా ఇలాగ మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. తర్వాత దీని మీద మనం మూత పెట్టేసేసి లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఉసిరికాయల అన్నీ కూడా బాగా మగ్గేలాగా చూసుకోవాలి. అంటే మనం చేతితో పట్టుకుంటే ఈ ఉసిరికాయ అనేది మెత్తగా అవ్వాలి, అలాగని చిదిరిపోకూడదండి. పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. మధ్య మధ్యలో మళ్ళీ మనం మూత తీసుకుంటూ ఇలాగా మళ్ళీ కలయదిప్పుతూ ఉండాలండి. అప్పుడే అడుగు అనేది అంటుకోకుండా ప్రతి ఉసిరికాయ కూడా ఈవెన్గా మనకి ఉడుకుతుంది. చూడండి, ఇలాగా మనకి కలర్ చేంజ్ అవ్వగానే మనం ఒక ఉసిరికాయని తీసుకొని చెక్ చేసుకోవాలండి. మనకి ఉడికింది అనటానికి నిదర్శనం ఏంటంటే ఉసిరికాయలు చూడండి, దాని పొట్ట అనేది పగిలిపోతూ ఉంటుంది. అంటే కాయ అనేది బ్రేక్ అవుతుంది. అప్పుడు మనకి ఉసిరికాయ ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న బౌల్లో వేసుకొని మెత్తగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఉసిరికాయలు మొత్తాన్ని కూడా ఇలాంటి వెడల్పాటి బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేలాగా చూసుకోండి. చూడండి, మనం చేత్తో ఇలాగా టచ్ చేస్తే చాలు, మొత్తం అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇది చల్లారేలోపు దీంట్లోకి కావాల్సిన పక్కా కొలతలతోటి ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం. మనం కిలో ఉసిరికాయల్ని తీసుకున్నాం కాబట్టి 150 గ్రాముల కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 150 గ్రాముల కళ్ళుప్పుని వేసుకోండి. అంటే రాళ్ళుప్పు అంటారు కదా, ఏ పచ్చడికైనా కళ్ళుప్పుని వేస్తేనే రుచి అనేది బాగుంటుందండి. ముందుగా ఈ రెండింటిని కూడా మెత్తగా పౌడర్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలాగా మిక్సీలోకి వేసుకొని మెత్తటి పౌడర్ని చేసుకొని ముందుగా మనం చల్లారి పెట్టుకున్న ఈ ఉసిరికాయల్లోకి ఈ ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కిలో ఉసిరికాయలకి 50 గ్రాముల ఆవాల్ని అలాగే 1 స్పూను మెంతుల్ని తీసుకోవాలి. ఇలాగ బాండీలోకి వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. కొంచెం వేడి అయితేనే మనకి పొడి అనేది బాగా వస్తుందండి, అందుకని మాత్రమే. మరీ ఎక్కువ వేయించకండి, ఆవాలు చేదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగ లైట్గా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం వెంటనే వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఆవాల పిండి వేస్తేనే మనకి ఇది రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇలాగ మొత్తం అంతా కూడా మెత్తగా అయ్యాక ముందుగా మనం వేసుకున్న కారం బౌల్ ఉంది కదండి, అంటే ఉసిరికాయల్లో వేసుకున్నాం కదా, ఆ కారం మీద ఈ ఆవపిండి మెంతిపిండిని కూడా మొత్తం కూడా కలిపేసేయండి. ఉసిరికాయలు మొత్తానికి కూడా ఈ ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకి ఉప్పు కారాలు ఎంతైతే బాగా కలుస్తాయో ఉసిరికాయ పచ్చడి అంత బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా తడి తగలకూడదు. అంటే మనం వాడే బౌల్ కానీ గెరెట కానీ అన్నీ పొడివే అయి ఉండాలి. ఎందుకంటే సంవత్సరం పాటు ఈ పచ్చడి నిల్వ ఉండాలంటే ఈ ప్రణాళికలు అనేది ఖచ్చితంగా పాటించాలండి. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి సరిపడా పోపును వేసుకుందాము. పోపు వేసుకోవటానికి ఇక్కడ నేను 200 గ్రాముల నూనెని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పప్పు నూనెని తీసుకుంటున్నానండి, అంటే వేరుశనగ నూనెని. దీంట్లోకి 1 స్పూను
ఆవాలని వేసుకోవాలి. ఈ ఆవాలన్నీ కూడా లైట్గా వేడైతే సరిపోతుంది. అలాగే ఒక పావు స్పూను ఇంగువని వేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. ఈ పోపంతా కూడా మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలాగ లైట్గా ఫ్రై అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పోపంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. పూర్తిగా చల్లారాక ఓ పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇక్కడ నేను కిలో ఉసిరికాయలని తీసుకున్నాను కదండి. కిలో ఉసిరికాయలకి ఇక్కడ నేను ఒక డజన్ నిమ్మకాయలని తీసుకుంటున్నాను. అంటే దాదాపు మనకి 1 కప్పు నిమ్మరసం పడుతుందండి. ఇక్కడ మనం ఉసిరికాయ పచ్చడిలోకి ఖచ్చితంగా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయాలండి. అప్పుడే మనకి ఈ ఉసిరికాయలో ఉన్న వగరు మొత్తం కూడా పోయి ఉసిరికాయ పచ్చడి రుచి 4 రెట్టింపు చేస్తుంది. అలాగే ముందుగా మనం చల్లార పెట్టుకున్న ఈ పోపుని కూడా ఈ ఉసిరికాయల్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఒక 2 రోజుల పాటు అలా వదిలేయాలండి. అప్పుడే ఉప్పు అంతా కూడా బాగా కరిగి ఊట అనేది బయటకు వచ్చి ఉసిరికాయకి పడుతుంది. తర్వాత వేడి వేడి అన్నంలో అంత బొట్టు నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. 2 రోజుల తర్వాత ఇలాగ కలియదిప్పుకోవటం అయిపోతుంది కదా. ఏదైనా గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఈ పచ్చడిని నిల్వ చేసుకోండి. స్టీల్ డబ్బాల్లో ఈ పచ్చడి అస్సలకి పెట్టకూడదు, పాడైపోతుందండి. మీరు బయట ఉంచినా కూడా సంవత్సరం రోజులు ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుందండి. అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, గంటని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.